హాయ్ గైస్, వెల్కమ్ టు మీ వంశీ కృష్ణ యూట్యూబ్ ఛానల్. పుష్ప 2 294 కోట్లు గ్రాసు కలెక్ట్ చేసిందంట. మరి నిజమా కాదా అబద్ధమా, లేకపోతే మైత్రి మూవీ మేకర్స్ మరి అల్లు అర్జున్ గారి కల్పన అనేది మాట్లాడుకుందాం. అసలు ఇంకోటి ఏంటంటే 294 కోట్లు ఎందుకు రావు? వస్తాయి. ఎందుకంటే 300 రూపాయలు ఉన్న టికెట్ ని 500 600 చేసి, 500 రూపాయలు ఉన్న టికెట్ ని 900 1000 రూపాయలు 1100 చేస్తే 294 కోట్లు ఏం కాదు బాబు, 1000 కోట్లు కూడా వస్తాయి. ఆ ఎందుకంటే నేను మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు వేరే మూవీస్ తో కంపేర్ చేస్తున్నారు. దేవరాని మించింది, బాహుబలి 1 మించింది, బాహుబలి 2 మించింది, ట్రిపుల్ ఆర్ మించింది, మన కల్కిని మించింది అంటున్నారు. అసలు మొత్తం ఫాల్స్ అండి. అసలు ఎందుకంటే ఒరిజినల్ కలెక్షన్ ని మనం ఇప్పుడు చూద్దాం. ఎంత వస్తున్నాయి, ఎంత వచ్చినాయి, ఏందనేది ఫస్ట్ డే సెకండ్ డే కలెక్షన్ ఎంత వచ్చినాయి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అసలు పుష్ప పార్ట్ 2 నెగిటివ్ టాక్ తో జనాల్లోకి వెళ్ళింది. నెగిటివ్ మినిమం ఆ రోజు పుష్ప రిలీజ్ అయ్యే రోజు నేను బుక్ మై షో మొత్తం తరువుగా, ఏది 4వ తారీఖు నైట్ నుంచి నేను బుక్ మై షోలో చూస్తూనే ఉన్నాను. టికెట్లు 80% సోల్డ్ అయ్యాయి. 80% అంతకు మించి సోల్డే అవ్వలేదు. అరే రేపు నైట్ ఇప్పుడు 9:30 షో అనగా నేను 9ంటికి ఓపెన్ చేసి చేసినా కూడా, లేకపోతే 9:30 షో పడింది, 9:25 ఓపెన్ చేసిన కూడా 80% బుక్ అయ్యి 20% ఖాళీలే ఉన్నాయి. చాలా కొన్ని ఏరియాల్లో మాత్రం అసలు బుక్కే అవ్వలేదు, మొత్తం గ్రీన్ లోనే ఉన్నాయి. అయినా సరే 294 కోట్లు ఎట్లా కలెక్ట్ చేసింది అంటే టికెట్ రేట్స్ హై. ఇప్పుడు ఇప్పుడు మా ఏరియాలో, నేనున్న ఏరియాలో టికెట్ రేటు 110 రూపాయలు రెగ్యులర్ గా. కొత్త సినిమా మన బాబు కొంచెం హై రేంజ్ సినిమాలు, పెద్ద పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు 110ని కాస్త 210 చేస్తారు, లేకపోతే 220 చేస్తారు. కానీ ఇదేందమ్మా పుష్ప 2కి 500. అదే 200 రూపాయలు ఉంటుంది బాల్కనీ సీట్లు, 210 రూపాయలు ఉన్న టికెట్ ని 500. ఏందది టికెట్లేనా? మరి ఈ మాత్రం దానికి 290 500 కోట్లు కూడా వస్తాయి ఫస్ట్ రోజు. అసలు నాకు అర్థం కావట్లేదు. మరి మైత్రి మూవీ మేకర్స్ ఇవాళ ఏం చేస్తున్నారు? 294 కోట్లు అఫీషియల్ గా పెడుతున్నారు. అసలు ఒరిజినల్ రేట్లు మాట్లాడుకుందాం. ఇప్పుడు దేవరాకి గానీ, బాహుబలికి గానీ, మొన్న వచ్చిన కలికి గానీ, ఇప్పుడు 100 రూపాయలు ఉన్న టికెట్ దాన్ని 210 రూపాయలు చేశారు అనుకుందాం. అంటే 10% పెంచారు అనుకున్నాం. ఇది 30% పెంచారు. సరే 20% కింద లెక్కేసుకున్నాం. 20% లెక్కేసిన 294 కోట్లు డివైడెడ్ బై 20% వేసుకున్నా, అదే 2% వేసుకున్నా, మనకి 140 కోట్లు చిల్లర వస్తుంది. అది 140 కోట్లు వచ్చిన దాన్ని మీరు 240 కోట్లు ప్రకటించుకుంటున్నారే. అసలు మైత్రి మూవీ మేకర్స్ కి, మన అల్లు అర్జున్ గారికి తెలియదు. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ అక్కడ యాంటీగా ఉన్నారు. అందువల్ల ఇంకోటి, పుష్ప 1 హిట్ అయింది, పుష్ప 2 హిట్ కాలేదనుకో, బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇప్పుడు డిబేట్ టాక్ నెగిటివ్ గా వచ్చినా యావరేజ్ అని కొంతమంది చదువుతున్నారు, పర్లేదని కొంతమంది చదువుతున్నారు. అదే అసలే పోయింది అనుకోండి. అందుకనే కలెక్షన్ పరంగా కొంచెం మనం హై చూపిస్తే మన సినిమా కొంచెం అయినా జనాల్లో నిలిచిద్దని చెప్పి టికెట్ అయిపోయింది. 1000 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ ఏంటండి? నాకు అర్థం కాదు. 1000 కోట్లు ఏ సినిమా కావలేదు, ట్రిపుల్ ఆర్ కావలేదు, కల్కి కావలేదు, 1000 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ ఏంటి? నాకు అర్థం కాలేదు. ఈ మాత్రం టికెట్ రేంజ్ హై పెట్టుకుంటే 1000 2000 అయితే అయితే ఎందుకంటే చెప్తున్నా, సామాన్యుడి సినిమా చూడలేదండి. అసలు అసలు ఇది ఫస్ట్ డే కలెక్షన్లు కావు, 2 రోజులు అని చెప్పాలి. ఎందుకంటే 4వ తారీఖు 9:30 షో పడింది. 4వ తారీఖు 9:30 షో కలుపుకొని, 5వ తారీఖు షోలు కలుపుకొని, 2 డేస్ షోలు కలుపుకొని వచ్చింది 294 కోట్లు. అది అవాస్తవమే. వాళ్ళు ఫేమ్ కోసం, మా సినిమా హిట్ అయిందని చెప్పుకోవడం కోసం హై పెంచారు. కానీ అసలు కాదు, వచ్చింది 140 కోట్లు. మన ట్రిపుల్ ఆర్ కి 225 కోట్లు వస్తే దానికన్నా తక్కువే, కల్కి వచ్చిన దానికన్నా తక్కువే, 190 కోట్ల కన్నా తక్కువే, దేవరాకు వచ్చిన 73 కోట్ల కన్నా తక్కువే, అన్నిటికన్నా తక్కువే. ఏది మనం వాటికి పెంచిన రేట్లు టికెట్లు సమానంగా చేసుకుంటే, ఏది దేవరాకు కానీ, బాహుబలికి కానీ, ట్రిపుల్ ఆర్ కానీ, కల్కి కానీ, వాటికి పెట్టిన రేట్లను కంపేర్ చేసుకుంటే వాళ్ళు 200 రూపాయల టికెట్ ని 350 400 చేశారు. వీళ్ళు 200 రూపాయల టికెట్ ని 600 700 చేశారు. అట్లా దానికి సమానంగా పోల్చుకుంటే ఇది వచ్చింది 140 కోట్లే ఒరిజినల్ లెక్కల ప్రకారం. వీళ్ళు ఏదో 294 కోట్లు అని ఏదో హైప్ చేసుకుంటున్నారు. అదంతా బోగస్, నిజం కాదు. నేను చెప్తున్నా కదా. ఎందుకంటే పావులాకి రూపాయికి చాలా తేడా ఉంటుంది. అలాగే టికెట్ల రేట్ని బట్టే చాలా తేడా ఉంటుంది. మన బన్నీ ఫ్యాన్స్, మా ఊడు ఎక్కడ తీశాడు 240 కోట్లు, 294 కోట్లు, ఇండస్ట్రీ రికార్డు, హాల్ టైం రికార్డు, కలెక్షన్, ఫస్ట్ డే కలెక్షన్లు అని విపరీతంగా ఏదో చేస్తున్నారండి. నాకు అర్థం కావట్లేదు. అదే
నేను నేను బన్నీ గారి ఫ్యాన్. బన్నీ గారి సినిమాలు చూస్తాను, నేను ఫస్ట్ డే చూస్తాను. నేను చూసాను, మన ఛానల్లో రివ్యూ కూడా పెట్టాను. పర్లేదు బాగుంది అన్నాను. నేను అసలు నెగిటివ్ ఏం చేయలేదు. పర్లేదు బాగుంది, కొన్ని కొన్ని సీన్లు నచ్చలేదు అని చెప్పాను. కానీ ఇది తప్పండి. 294 కోట్లు పెట్టి అంత వచ్చిందని అధికారికంగా ప్రకటన చేయడం తప్పు. ఆ, వాస్తవం కూడా చాలా మంది కూడా హైక్ చేసుకుంటారు. మరీ ఇంత హైక్ 294 కోట్లకు రాసా వరల్డ్ వైడ్ గా, నాకు అర్థం కాదు. అంతా బాగోసేనండి, నేను చెప్తున్నా కదా. ఎందుకంటే అన్ని కోట్లు వచ్చే ప్రసక్తి లేదు. ఇంకోటి, నార్మల్ గా బాహుబలి 2 గానీ, మన త్రిబుల్ గానీ, మన దేవరా గానీ, కల్కి గానీ అన్ని 11,000 థియేటర్లు రిలీజ్ అయితే ఇది 12,000 థియేటర్లు రిలీజ్ అయింది. 12,000 అంటే 1000 థియేటర్లు ఎక్కువ. 1000 థియేటర్లు ఎక్కువ అంటే మినిమం ఒక రోజుకి 4 షోలు ఉంటాయి. 4 షోలకి 50 మంది లెక్కేసుకున్నా మినిమం 4 షోలు డేకి, 1 డేకి, మళ్ళీ ప్రీవియస్ గా 4వ తారీఖు డేకి మొత్తం 6 షోలు వేసుకున్నా. 6 షోలకు కలిపి 2 days లో, ఇక 4, 5 అంటే ఒకటే, సరే ఒకటే అనుకుంటున్నారు వాళ్ళు, ఒకటే అనుకున్నా. 1 డే కలిపి ఆ 1000 కోట్ల థియేటర్లోనే దాదాపు 50-60 టికెట్లు సోల్డ్ అయినా. ఏది మినిమంలో మినిమం. నేను ఒక థియేటర్ కి కొన్ని థియేటర్లు 100 ఉండొచ్చు, కొన్ని థియేటర్లు 200 ఉండొచ్చు, కొన్ని థియేటర్లు 500 థియేటర్ సీట్లు కూడా ఉండొచ్చు. కానీ నేను వేసింది మినిమం 50 వేసుకున్నా సరే మినిమంలో మినిమం 10 నుంచి 15 కోట్ల ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది. 15 నుంచి 20 కూడా, 10, 15, 20 మూడింటి మధ్యలో కూడా ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది. అంటే 9వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు కలిపి 15 కోట్ల ఎక్స్ట్రా. 1000 థియేటర్ల మీద 15 కోట్లు వస్తున్నాయి. మరి ఇన్ని పెంచుకుంటూ పోయి, టికెట్ల రేట్ పెంచుకుంటూ పోయితే రాకేం వస్తాయి? కాకపోతే ఇంత హైగా అయితే రాదు. నాకు రూపీ 294 కోట్లు అయితే రాదు. మినిమం 140, మొత్తం 150-160 కోట్లు మించి ఎక్కువైతే రావు. ఇదంతా బాగొచ్చు. రెండో రోజు నిన్న 6వ తారీఖు చూస్తే అసలు 60% మాత్రమే సోల్డ్ అయినాయి. మిగతా 50% కూడా గ్రీన్, మొత్తం గ్రీనే. ఎల్లో గ్రీన్ అసలు సోల్డ్ అయినాయి మాత్రం మొత్తం 11,000 థియేటర్లో నాకు తెలిసి మొత్తం ఒక 3,000 దాకా, 3-4 వేల దాకా మొత్తం గ్రీనే ఉండుంటాయి. అసలు నాకు అర్థం కావట్లేదు ఈ లెక్కలేంది. వాళ్ళు ఏదో చెప్పుకోవడానికి, అతిగా చేయడానికి, అతిగా ఏదో సాధించామని చెప్పుకోవడానికి నాకు అంత రికార్డులు పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకా డే 2 వచ్చేసి మళ్ళీ అదొక 155 కోట్లు సాధించిందంట. ఏందండి ఈ లెక్కలు? మొత్తం డే 1, డే 2 కలిపి 420 కోట్లు, 410 కోట్లు వచ్చినాయి అంట. మరి సెకండ్ డేకి ఎందుకు తగ్గినాయి? ఇప్పుడు ఫస్ట్ డే 290 కోట్లు ఉన్నప్పుడు టాక్ మంచిగా ఉంది, అంత బాగుంది అన్నప్పుడు సెకండ్ డే కూడా మినిమం 290 రాకపోయినా ఒక 250 అయినా రావాలిగా. సరే 220 అయినా రావాలిగా. అట్టేసుకున్న 450 రావాలిగా. ఏది మరి? అంతా బాగస్ అండి, అంతా బాగస్. ఏముండదు అక్కడ. అంతే, నేను ఎంత చెప్తే అంత. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ఎవరు చెప్పరండి. అఫీషియల్ గా చెప్తే లెక్కలు కొన్ని మంది చెప్పుకుంటారు, నిజాయితీకి చెప్పేవాళ్ళు ఉంటారు, అబద్ధం చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఇది మాత్రం పుష్ప మెగా ఫ్యాన్స్ యాంటీ అవుతారు. అసలే బాగాలేదు, కలెక్షన్ తక్కువ వచ్చినాయంటే అటర్ ఫ్లాప్ అయింది, అట్టడుక్కు పోయిద్ది అన్న ఉద్దేశంతో 294 కోట్లు అంటున్నారు. కానీ అది వాస్తవం కాదు. మళ్ళీ ఈ సినిమా పైన అది మన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఈ సినిమా తోపు ఇంకోటి కొట్టేది ఉండదు, ఇంకోటి రాదు, 294 కోట్లు ఏది కొట్టదు అంటున్నారు. అది మాత్రం అవాస్తవం. నిజం మాట్లాడండి, నిజం చెప్పండి. కలెక్షన్లు నిజంగా వచ్చినాయి చెప్పండి. అసలు నేను చూశానండి బాబు, రాత్రి 9:30 షో అనగా 80% బుక్ అయినాయి, 20% అన్ని ఎల్లో గ్రీన్, కొన్నిసార్లు అయితే గ్రీన్ కూడా కనపడ్డాయి. మరి ఇంత అన్ని కనపడి ఇంత రేంజ్ ఎట్లా వస్తుంది? బాహుబలి మొత్తం అన్ని సోల్డ్ అయినా కూడా బాహుబలి త్రిబులార్కి 225 కోట్లు దాటడానికి కష్టం అయిపోయింది. మీరు 294 కోట్లు ఎట్లా అంటే 70 కోట్లు ఎగస్ట్రా వచ్చినాయి మీకు. ఏ విధంగా? టికెట్లే బుక్ అవ్వలేదు, ఏ విధంగా వచ్చినాయి? అటువైపు యాంటీ అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఒక పక్క సినిమాలకు రాలేదు. మీ ఒక ఫ్యాన్స్ షోతోనే మరి అంతా వచ్చినాయి అంటే, ఇంకో పక్క ఆ రోజు నైట్ సంజయ్ థియేటర్ లో ఒక లేడీ చనిపోయిందని వార్తతో ఇంకా చాలా మంది తగ్గిపోయారు. యాంటీ ఫ్యాన్స్ ఇంకా తగ్గారు. అలాంటిది 294 కోట్లు వచ్చాయంటే ఏంది బ్రో? ఏంటి మాటలా? అంటే ఇంక నువ్వు 300 కోట్లు అయితే వేరే సినిమా రాకూడదు నీకు దరిదాపుల్లో, అంతేనా? ఇక నువ్వు ఏ సినిమా చేసినా అంతే చేస్తావా? ఇప్పుడు 1,200, 1,300 పెట్టారు టికెట్ రేటు, వేరే చోట అయితే 2,000 దాటిపోయినాయి. మరి నువ్వు ప్రతిసారి ఇంతే చెప్తే నీకు ఇంతే వస్తాయి. నిజాయితీగా ఉండు బ్రో, నిజాయితీగా సంపాదించండి. నేనేదో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ యాంటీ చేయట్లేదండి.
ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సామాన్య ప్రజలు రావట్లేదు అసలు. అంత రేట్లు అంటేనే 80% ఉన్నాయంటే ఫస్ట్ డే నాకు అర్థం కావట్లేదు. అందుకని సామాన్యులు రావడానికి భయపడుతున్నారు. సెకండ్ రోజు 6వ తారీఖు అయితే 60%, 70% సోల్డ్, మిగతా 30% అన్ని గ్రీన్లే. జనాలు రావట్లేదు, భయపడుతున్నారు అంతంత రేట్లు. మళ్ళీ మీరు ఫస్ట్ బెనిఫిట్ షోకి ఫస్ట్ డే షోకి వేసారా, వారం పొడుగుతున్న అదే రేట్ అంట, వారం రోజులు. మరి ఇంకా రానప్పుడు ఇంత కలెక్షన్ మీకు ఎట్లా వస్తున్నాయి? ఎట్లా వస్తుంది చెప్పండి. మొన్న దేవరాకి నేను పోయాను ఫస్ట్ రోజు దేవరాకి, 220 రూపాయలు టికెట్లు, 110 రూపాయలు ఉందని 220 చేశారు. పుష్పటుకు పోదామంటే 500 అంట. 500 ఏందండి ఆ రేటు? నాకు అర్థం కాలేదు. మరీ ఇంత దారుణమా? రెక్లైనర్స్ అయితే 100 రూపాయలు పెంచేశారు. అసలు అది ఉండేదే హైకి, అది ఉండేదే మామూలు టికెట్ 110 ఉంటే రెక్లైనర్స్ 390, 350 రూపాయలు ఉంటుంది. అంటే 200 ఆడికే ఎక్స్ట్రా. ఇంకా దాన్ని ఇంకో 100 పెంచేసి 700 చేశారు. మరి ఏందండి ఇది? మరి ఇంత దారుణమా? నాకు అర్థం కాదు. వామ్మో, ఎట్లయితే 2000 అయింది, 3000 వస్తాయి, 4000 వస్తాయి కోట్లు. వస్తాయండి. అది నేనేదో అల్లు అర్జున్ గారి ఫ్యాన్ కించపరిచినట్టు కాదు, మైత్రి మూవ్మెంట్ మేకర్స్ ఏదో అన్నట్టు కాదు. నిజాలు మాట్లాడండి. జనాలు అక్కడ టికెట్లే సోల్డ్ అవ్వట్లేదు. ఒక పక్క యాంటీ ఫ్యాన్స్, ఒక పక్క అమ్మాయి చనిపోయిందని గొడవలు, ఇవన్నీ పోలీసులు కేసులు గొడవలు. అల్లు అర్జున్ పైన యాంటీ ఫ్యాన్స్ ఎకనెస్ట్ కంటే వాళ్ళు టికెట్లే కొనట్లేదు, వాళ్ళు లోపల షో థియేటర్లు చూడడానికి వెళ్ళట్లేదు. మీకు అన్ని కోట్లు ఎట్లా వస్తున్నాయి? నిజాలు చెప్పండి ప్రజలు. నిజాలు చెప్పండి మైత్రి మూవీ మేకర్స్ గారు. ఏందండి ఇది? అబద్ధం తప్పండి. ఇప్పుడు మీరు 294 కోట్లు అఫీషియల్ చూపించారంటే వేరే వాళ్ళు ఇది పట్టడానికి చిన్న చిన్న సినిమాలు కానీ లేకపోతే పెద్ద సినిమాలు కానీ, ఇప్పుడు పుష్ప 2కి ఫస్ట్ బజ్ ఉంది కాబట్టి 2వ బజ్ కొట్టాయి. రేపు వచ్చే సినిమాలకి సెకండ్ బజ్ యాడ్ నుంచి వచ్చింది. అవి కొట్టాలంటే ఏంది? ఫ్యాన్స్ ఎక్కడ అర్థం అవుతారు, ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. తర్వాత మీ ఫ్యాన్ ఎంత కొట్టారా, మా ఫ్యాన్ ఎంత కొట్టారా అని గొడవలు పెట్టుకుంటారు. మీరు ఇదేనా చేసేది? కరెక్టేనా ఇది? కాదండి, కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు అంత బడ్జెట్ పెట్టారు, 294 కోట్లు అన్నారు. మీరు బడ్జెట్ పెట్టారు, కరెక్టే కాదనలేదు. ఇప్పుడు దేవరాకి కలికి ఎంత రేట్లు పెంచారో అంత రేట్లు పెంచుకోండి. మీ గొప్పల కోసం, మీ ఆర్భటాల కోసం మీరు ఎంతో పెంచేసి మేము ఎంత వచ్చేసి మీరు కూడా ఎంత సంపాదించండి, మీరు కూడా ఎంత చేయండి, మా హీరోని గొప్ప అని చెప్పుకోవడం ఎంతగా కరెక్ట్ కాదండి, తప్పు, చాలా తప్పు ఇది. ఎందుకంటే ఇప్పుడు రేపు వేరే సినిమాలు ఉన్నాయి. వేరే సినిమాలు మీరు ఫస్ట్ బజ్ ఉంది, పుష్ప 1 బజ్ ఉంది కాబట్టి సెకండ్కి అంత పెట్టుకున్నారంటే బజ్ వచ్చింది 294 కోట్లని ప్రకటించారు. బజ్జుని అడ్డం పెట్టుకొని. అదే వేరే సినిమా ఫస్ట్ కొత్త పార్ట్ 1 రిలీజ్ అయింది, ఆ సినిమాకి ఎట్లా వస్తాయి చెప్పండి? మీరు అంత రేటు పెట్టి 9.5 షోలు ఏందండి? నాకు అర్థం కాదు. పుష్ప డే 1 కలెక్షన్లు అంటే ఇప్పుడు 5వ తారీఖు రిలీజ్ అంటే 5వ తారీఖు తెల్లారుదామన 1ంటికి పడే షోల్ని డే 1 కలెక్షన్ అంటారు. అది 5వ తారీఖు తెల్లారుదామన 1ంటికి నుంచి నడిచే షోల్ని డే 1 కలెక్షన్ అంటారు. మీరు 4వ తారీఖు పెట్టి డే 1 షోలు కరెక్ట్ చేయడం ఏంటి? తప్పండి, చాలా తప్పు. మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫీల్ అయినా పర్లేదు, నేను యాజ్ ఏ ఇండస్ట్రీ పర్సన్ గా చెప్తున్నాను, ఇండస్ట్రీ మంచి కోసం చెబుతున్నాను, జనాలు మంచి కోసం చెబుతున్నాను. మీరైతే ఫీల్ అవ్వద్దు, ఇది నిజం అండి. ఎందుకంటే అన్నంత రేట్లు పెట్టి 294 కోట్లు ఈజీగా వస్తాయి. 294, 300, 400 కూడా వస్తాయి. ఏది యాంటీ ఫ్యాన్స్ లేకుండా మెగా ఫ్యాన్స్ తో కలిసి ఉంటే, అందరు కలిసి ఉంటే ఆ ఫస్ట్ డే కానీ 4వ తారీఖు 5వ తారీఖు పెట్టిన రోజులు కానీ 294 కాదు 400 వచ్చిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే టికెట్ రేటు 900, 1200, 1500, 2000, 3000 ఏంటంటే ఏరియాలు బట్టి మళ్ళీ డిఫరెన్స్, పోతుంది. ఇదేందో నాకేం అర్థం కావట్లేదు. అదండి ఈ లెక్కల ప్రకారం ఇది నేను నిజం చెబుతున్నా. ఇంత అయితే కలెక్షన్ ఇది కరెక్ట్ కాదు, ఇది నిజం కాదు, ఇది వాస్తవం కాదు. వాళ్ళేదో గొప్ప గొప్ప ఆరంభాల కోసం, ఆర్భాటాల కోసం చేసుకున్న తప్ప నిజంగా అయితే ఇన్ని వేల కోట్లు వచ్చింది అయితే కాదు, ఇన్ని 100 కోట్లు వచ్చింది అయితే కాదు. అది వాళ్ళు గొప్ప కోసం చేసుకున్న తప్ప ఏమీ కాదు. అది అవాస్తవం. అసలుగా వచ్చింది, ఒరిజినల్ గా వచ్చింది 150 నుంచి 160 కోట్లు వచ్చాయి. అంతకు మించి ఎక్కువ అయితే రాలేదు అసలు కలెక్షన్లు. ఎందుకంటే టికెట్లకు సోల్డే అవ్వలేదు అసలు. 80% అంటే 20% ఖాళీలే ఉన్నాయి. మరి 20% వేసుకున్న అంత కాదండి, అంత అయితే కాదు, అవాస్తవం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీరు మోసపోయి జనాలు మోసపోతున్నారు. ఎందుకంటే సామాన్యులు రావాలి కదా, మీరు ఫ్యాన్స్ ఓకే, మీరు మీకు ఆ డబ్బులుంటే పెట్టుకొని వెళ్తారండి. అసలు యూట్యూబ్ లో చాలా మంది మా నగలు తాకట్టు పెట్టి అప్పు తీసుకొని వెళ్తున్నాను కొంతమంది రీల్స్ పెట్టారు, షార్ట్స్ పెట్టారు, కామెడీ షార్ట్స్ పెట్టారు. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు వెళ్తున్నారు, మీ ఫ్యాన్స్ మీ పిచ్చి కోసం వెళ్తున్నారు, మరి సామాన్యులు చూడొద్దా? దానికి ఫైట్ చేయండి. మీరు దానికి ఫైట్ చేయండి. ఏదో నేను టికెట్ రేటు వీడు మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కింద పరిచింటారా, మా అల్లు అర్జున్ గొప్ప కాదన్నారా, మా అల్లు ప్యాకేజ్ మీద మాట్లాడినరా, ఇవన్నీ కాదండి. ఆలోచించండి. సామాన్యులు రావాలి కదా, సామాన్యులు వచ్చి చూస్తేనే కదా. ఇప్పుడు దేవరా ఉంది, దేరంలో 500 కోట్లు సంపాదించింది. ఎట్లా సంపాదించింది చూస్తారు జనాలు. బాగుంటే ఖచ్చితంగా చూస్తారండి, బాగలేంది ఎవరు చూడదు. బాగున్నది యావరేజ్ ఉంది, పర్లేదు చూడొచ్చు,
పార్ట్ 1 కొంత హైప్ ఉంది, హైప్ ప్రకారం వచ్చింది చూడొచ్చు. మరి ఇంత రేట్లు పెంచుకోవడం మీరు ఫైట్ చేయాలండి, మీరు ఫైట్ చేయాలి. మెగా ఫ్యాన్స్ కాదు ఫైట్ చేసేది, మీరు ఫైట్ చేయాలి. ఇంత రేట్లు అండి మైత్రి మూవీ మేకర్స్, అల్లు అర్జున్ అంతా అడగండి మీరు. ఇంత రేట్స్ ఉంటే జనాలు ఎట్లా వస్తారు సార్, మన సినిమా ఎట్లా రిలీజ్ అయింది, ఎట్లా జనాల్లోకి వెళ్ళిద్ది, మరి ఇట్లా ఫ్లాప్ అని అంటారు అని చెప్పి మీరు ఫైట్ చేయండి అంతే తప్ప యాంటీ మెగా ఫ్యాన్స్ ఉన్నారు, మా ఫ్యాన్స్ ఇంత అంత గొప్పలు చెప్పుకోవడం కాదండి, కరెక్ట్ కాదు. నేనైతే చెప్తున్నాను కదా, ఇదైతే ఒరిజినల్ లెక్కలు కాదు, ఇదంతా బోగస్ తప్పుడు లెక్కలు ఇవన్నీ. నాకు తెలిసి వచ్చింది 150 నుంచి 160 కోట్లు వచ్చుంటాయి, అంతబడికే, అంత నుంచి ఏం లేదు. అది వాస్తవం. ఇది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాంటీ ఫ్యాన్స్ కానీ అందరూ ఎవరు హట్ అవ్వద్దండి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరు హట్ అవ్వద్దు. నేను సినిమా ఇండస్ట్రీ కోసం చెప్పాను, జనాల కోసం చెప్పాను. ఇంత రేట్లు పెడితే జనాలు ఫీల్ అవుతున్నారు. అసలు బుక్ మై షోలో చూపించింది ఆడున్నది వాడికే చెప్పాను నేను, అంతే తప్ప నేనేదో కల్పించి నా స్వార్థం కోసం, నా సులభం చెప్పలేదండి. నా ట్రాక్ రికార్డ్ చూసుకుని నేను మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ అందరి ఫ్యాన్స్, మనకి ఏది కాదండి, అందరూ నా హీరోలే, అందరూ నా ఇండస్ట్రీ, అందరి కోసం నేను రివ్యూలు చెప్పాను. నేను అప్పుడప్పుడు చెప్పినా సరే, నేను వేరే ఫీల్డ్ లో ఉండి నాకు వేరే బలం ఉన్నా సరే నిజాలు మాట్లాడుకుందామండి. నిజం అది. మీరేదో అల్లు అర్జున్ ఫీల్ అయ్యి, అల్లు అర్జున్ ఫ్యాన్ ఫీల్ అయ్యి మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెట్టి, అరే నిన్ను ఇచ్చేస్తాం రా, నన్ను అజ్జేస్తాం రా, రే నువ్వు ఇదిరా అనేది కొంచెం పెట్టమాకండి. నిజాలు తెలుసుకొని మాట్లాడండి అంతే. మీకోసమే చెప్తున్నాను. మీరు ఓకే, ఫ్యాన్స్ ఓకే, జనాలు కూడా చూడాలి కదా. మన అన్న అల్లు అర్జున్ గారి సినిమా రిలీజ్ అయిందండి, అందరు జనాలు చూడకపోతే ఇంకెందుకండి ఆ సినిమా, అందరు జనాలు చూడాలి కదా. ఇప్పుడు మీరు ఫ్యాన్ గా చూస్తున్నారు, మిగతా వాళ్ళు చూడొద్దండి. అసలు ఎందుకు మీరు ఫ్యాన్ గా వచ్చారు, మీ నాన్నలను తీసుకురాగలుగుతారా ఇంత రేట్లు పెట్టి? మీ కుటుంబం 15 మంది ఉన్నారు, మీ 15 మందిని తీసుకురాగలుగుతారా? 15 మందికి ఎంత అయితే తెలుసా? 1000 రూపాయల లెక్క టికెట్ 15,000 ఇద్ది. ఒక నెల జీతం అండి, ఒక సామాన్యుడి ఒక నెల జీతం తీసుకురాగలుగుతారా చెప్పండి? ఇప్పుడు నేనున్నా ఒక నెల 15,000 నా శాలరీ అనుకోండి, ఒక నెల జీతం పెట్టి నా ఫ్యామిలీలో 10 మంది ఉన్నారు, నా అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, వదిన వీళ్ళందరూ కలుపుకొని అనుకున్నాం. 15 మంది ఫ్యామిలీ అయితే తీసుకురాగలరా? 10,000 పెట్టి, సరే 10 మంది ఉన్నారు అనుకున్నాం, 10,000 అయినా తీసుకురాగలరా? ఒక నెల శాలరీ అండి. ఒక ఫ్రెండ్స్ కాలేజీ బ్యాచ్ ఉంది, ఒక 10 మంది పోతే 10,000. వాళ్ళ కానీ హ్యాండ్ వస్తే వాళ్ళ నాన్న అమ్మని నేను అడుక్కొని రావద్దా? మీరు ఆలోచించండి. టికెట్ రేటు మాత్రం ఇది కరెక్ట్ కాదండి. ఈ మాత్రం వస్తే చాలా హై వస్తుంది, ఇది మాత్రం కరెక్ట్ కాదు. టికెట్ రేట్ విషయంలో మీరైతే ఆలోచించండి. ఇది మాత్రం వాస్తవం కాదు. నన్ను ఏదో నెగిటివ్ చేసి, నా బ్యాడ్ కామెంట్లు పెట్టి నన్ను చేద్దామంటే మీకు మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. అదైతే కరెక్ట్ కాదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.